నా అబ్జర్వేషన్లో ఏంటంటే, సపోజ్ ఈ విజయనగరం, గంట్యాడ ఈ పోలీస్ స్టేషన్స్లో జరిగిన ఈ ఆడపిల్లలు, అది ఎవరైతే మైనర్ ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ మీద జరిగినవి ఏంటంటే, ఒక అమ్మాయి సిక్స్త్ మంత్, ఒక అమ్మాయి థర్డ్ ఇయర్ 3.5 years, ఇంకొక అమ్మాయి ఏజ్ 5 years, ఇంకొక అమ్మాయి ఏజ్ 7 years. ఎక్కువ రూరల్ ఏరియాలోనే ఇవి జరుగుతున్నాయి. నేను గతంలో కూడా ఒక వీడియో చెప్పడం జరిగింది. మా చిన్నప్పుడు ఆడపిల్లల్ని బోర్డుగా అంటే నేకెడ్గా వదిలేవారు కాదు, తల్లిదండ్రులు నేకెడ్గా వదిలేవారు కాదు. వాళ్ళకి ఒకవేళ నేకెడ్గా ఉంచినా, లేకపోతే ఏదైనా టాయిలెట్కి వెళ్ళినా, లేకపోతే ఇంకోటి చేసినా వాళ్ళకి అడ్డంగా ఈ సిగ్గుబిళ్ళ అనేది కట్టేవారు. ఆ సిగ్గుబిళ్ళ కట్టడం వల్ల డైరెక్ట్గా ఆపోజిట్ సెక్స్ ఉన్న మగపిల్లలకు కానీ, మగవాళ్ళ ముసలోళ్ళకి కానీ దాని మీద డైరెక్ట్గా చూపి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మరి తల్లులు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. మరి అలా ఫ్రీగా వదిలేయటం వల్ల మరి ఆ పిల్లలు, మగపిల్లలు కానీ లేకపోతే ఇలా ముసలోళ్ళు కానీ దీని మీద వాళ్ళకి అవకాశం వీళ్ళ ఎదురుగా దగ్గరలో ఉన్నారు, అవకాశంలో ఉంటుంది వీళ్ళకి. వాళ్ళేమో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఇటువంటి అకృత్యాలన్నీ జరగడానికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది, ఎక్కువ అవకాశం కలుగుతుంది. కాబట్టి దీంట్లో నా కోరిక ఏంటంటే, మరి ప్రజాప్రతినిధులు ఎన్నో డబ్బులు పాడు చేస్తున్నారు, ఎన్నో డబ్బులు మరి ఉచితాల మీద వేస్తున్నారు. మరి ఒకవేళ ఆడపిల్ల పుడితే ఇంతకుముందు ఏదో ఇన్సూరెన్స్ అని ఎన్ని లక్ష రూపాయలు, 300 ఎంతో డిపాజిట్ చేసి 18 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ₹1,00,000 వస్తుందని ఏదో స్కీమ్ ఉండేది ఇంతకుముందు. మరి అలాంటిదే ఆడపిల్ల పుట్టిన తర్వాత ఒక వెండి సిగ్గుబిళ్ళ ఎవరైతే హాస్పిటల్లో ఈ మన ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ వాళ్ళ ద్వారా అది డిస్ట్రిబ్యూట్ చేయిస్తే మరి కొంతవరకు ఇటువంటి చైల్డ్ అబ్యూజ్, సెక్షువల్ అబ్యూజ్ అనేది జరగకుండా ఉంటుందని నా ఆలోచన. ఏది ఏమైనా శిక్షలు కాదండి మనకు కావాల్సింది, ప్రివెన్షన్ ఎలాగనేది ఆలోచించండి ప్లీజ్. థ్యాంక్ యూ.